మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ అంధ ప్రవక్త బాబా వంగా గతంలో చేసిన సంచలన అంచనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 1996లోనే ఆమె మరణించినప్పటికీ 2026 నాటికి ఐరోపా ఖండం దాదాపు నిర్జనంగా మారుతుందని, మధ్యప్రాచ్యంలో మొదలయ్యే ముస్లిం యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని ఆమె అంచనా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు, అలాగే తాలిబన్ల ప్రాబల్యంతో ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిరతను చూస్తుంటే ఆమె చెప్పిన మహా ముస్లిం యుద్ధం ఇదేనా అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబా వంగా చెప్పినట్లుగా 2025-26 సంవత్సరాలు మానవ జాతికి అత్యంత గడ్డుకాలమని, ఈ సమయంలోనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే యుద్ధాలు సంభవిస్తాయని ఆమె అనుచరులు నమ్ముతున్నారు. బాబా వంగా చెప్పిన ఆధారాలను పరిశీలిస్తే బాబా వంగా ప్రవచించినట్లుగా 2026 నాటికి ఐరోపాలో జనాభా గణనీయంగా తగ్గిపోవడానికి రసాయన లేదా అణుయుద్ధం కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ముస్లిం దేశాల మధ్య ఐక్యత ఏర్పడి పశ్చిమ దేశాలపై వారు తిరుగుబాటు చేస్తారని ఆమె రాసినట్లుగా కొన్ని పాత రికార్డులు సూచిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి అవి పొరుగున ఉన్న ఇతర ఆసియా దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె జోస్యం చెప్పినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ యుద్ధాలు కేవలం భూభాగం కోసమే కాకుండా మతపరమైన ఆధిపత్యం కోసం జరుగుతాయని ఆమె వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెబనాన్, గాజా, ఇరాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు ఆమె ప్రవచనాలకు దగ్గరగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే బాబా వంగా ప్రవచనాలపై శాస్త్రీయంగా ఎటువంటి గట్టి ఆధారాలు లేవని, ఆమె అంచనాల్లో చాలా వరకు గతంలో తప్పని నిరూపితమయ్యాయని హేతువాదులు వాదిస్తున్నారు. 2010లో 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఆమె చెప్పినట్లు కొందరు ప్రచారం చేసినా అది జరగలేదని, కాబట్టి ప్రస్తుత యుద్ధాలకు ఆమె ప్రవచనాలను ఆపాదించడం కేవలం భయాందోళనలు సృష్టించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. అంధవిశ్వాసాలను పక్కన పెట్టి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ 9/11 దాడులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి కొన్ని విషయాల్లో ఆమె అంచనాలు నిజం కావడంతో మధ్యప్రాచ్యం, పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో సామాన్యులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా బాబా వంగా అంచనాలపై ఉన్న ఆసక్తి ప్రస్తుత యుద్ధ వాతావరణంలో మరింతగా పెరిగింది.